హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి తేజస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు అయితే ఒక మంచి హెయిర్ ప్యాక్తో మీ ముందుకు వచ్చేసానండి. ఈ హెయిర్ ప్యాక్ అనేది చాలా బాగుంటుంది. హెయిర్కి అప్లై చేసుకున్న తర్వాత రిజల్ట్స్ చాలా బాగుంటాయి. కానీ నేను ఒక మిస్టేక్ అయితే చేశాను. నాలాంటి మిస్టేక్ అనేది ఎవ్వరూ చేయొద్దు. హెయిర్ పాడైపోతుంది, డ్రై అయిపోతుంది, ఫ్రీజీగా ఉంటుంది. మీరు ఎంత కాస్ట్లీ హెయిర్ ప్యాక్ వేసుకున్నా సరే ఇలాంటి మిస్టేక్ చేస్తే మాత్రం హెయిర్ అస్సలు బాగోదు. సో ఏంటి ఆ మిస్టేక్ అసలు అని చెప్పేసి అనుకుంటున్నారా? వీడియో లాస్ట్లో అయితే నేను చెప్తానండి. సారీ, మీకు చూపిస్తాను డైరెక్ట్గా, మీకు అప్పుడు అర్థమవుతుంది. సో ఫస్ట్ అయితే ఈ హెయిర్ ప్యాక్ ఏంటి అనేది చూసేద్దాము. హెయిర్కి అప్లై చేసుకొని ఎన్ని మినిట్స్ ఉంచుకోవాలి ఏంటి అవన్నీ కూడా చూసేద్దామండి. సో మీ హెయిర్ లెంత్ని బట్టి మీరైతే రైస్ అనేది తీసుకోండి. నేనైతే 4 స్పూన్స్ ఆఫ్ రైస్ అనేది తీసుకున్నానండి. నెక్స్ట్ అయితే 2 స్పూన్స్ ఆఫ్ మెంతులు తీసుకున్నాను, ఫెనుగ్రీక్ సీడ్స్. నెక్స్ట్ కర్రీ లీవ్స్ కూడా హెయిర్కి మనకి బాగా పనిచేస్తుంది, తెలుసు కదా. హెయిర్ బ్లాక్ అవ్వడానికి, స్ట్రాంగ్ అవ్వడానికి కూడా వర్క్ అవుతుంది. ప్రెజెంట్ నా దగ్గర అయితే కర్రీ లీవ్స్ లేవండి. సో మేము ప్లాంట్స్ అయితే పెంచుతున్నాం కదా, కర్రీ లీవ్స్ ప్లాంట్ కూడా ఉంది. దాని నుంచి అయితే తీసుకున్నాను అనమాట. ఫ్రెష్గా ఉంటే చాలా బాగుంటుంది కదా. ఇంకా ఎప్పుడైనా నా దగ్గర లేనప్పుడు, అర్జెంట్ అన్నప్పుడు ప్లాంట్స్ అయితే యూజ్ చేస్తామండి. మనం తీసుకున్న రైస్, ఫెనుగ్రీక్ సీడ్స్ అండ్ కర్రీ లీవ్స్ ముందు రోజు నైట్ అయితే నానబెట్టుకోవాలండి వాటర్లో. అట్లీస్ట్ 8 అవర్స్ అన్నా నానబెట్టుకోవాలి మనమైతే. సో మార్నింగ్ నానబెట్టుకుంటే నైట్ అయినా మనం అప్లై చేసుకోవచ్చు అండి హెయిర్కి. నైట్ నానబెట్టుకుంటే మార్నింగ్ అప్లై చేసుకోవచ్చు. మోస్ట్లీ మార్నింగ్ అప్లై చేసుకోవడానికి హెయిర్ ప్యాక్స్ ఏవైనా సరే ప్రిఫర్ చేయండి. నైట్ అయితే మనకి కోల్డ్ అనేది చేస్తుంది అనమాట. సో చూస్తున్నారు కదా ఎలా ఉంది అనేది. నానిన తర్వాత మనకి చక్కగా మిక్సర్లో వేసుకుంటే ఈజీగా బ్లెండ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ వాటర్ అనేది సపరేట్ చేసుకుందామండి. ముందు రోజు నైట్ అయితే నా దగ్గర కర్రీ లీవ్స్ ఉన్నంత వరకు వేసానండి. సో సరిపోవు అని చెప్పేసి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ప్లాంట్వి తెంపి వేస్తున్నాను అనమాట. నైట్ మనం తెంపకూడదు కదా, అందుకని చెప్పేసి. సో ఒకసారి మిక్స్ చేసేసి మళ్ళీ 1 అవర్ అయితే ఉంచానండి. అట్లీస్ట్ 1 అవర్ అన్నా నానితే బాగుంటుందని చెప్పేసి. 1 అవర్ తర్వాత చూసుకుంటే ఇలా ఉన్నాయండి. సో మనం నానబెట్టింది 1 అవరే కాబట్టి పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ తెలియదు. సో గ్లాస్లోకి ఆ వాటర్ మొత్తాన్ని కూడా స్ట్రైన్ చేసుకొని ఇప్పుడైతే మనం మిక్సీ చేసుకోవాలన్నమాట. వీటిని చక్కగా నీట్గా ఫైన్ పేస్ట్లా బ్లెండ్ చేసుకోవాలండి. మనం రఫ్గా చేసుకోకూడదు అనమాట, చాలా స్మూత్గా ఉండాలి పేస్ట్ అనేది. సో పేస్ట్ చేసేస్తున్నాను, చూసేయండి. సో మనం పేస్ట్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నామండి. నా హెయిర్ లెంత్ని బట్టి నేనైతే 4 స్పూన్స్ అలా తీసుకున్నాను. మీరైతే అందులో షార్ట్ హెయిర్ అయితే మాత్రం హాఫ్ అయితే 2 స్పూన్స్ రైస్ తీసుకుంటే సరిపోతుంది. 1 స్పూన్ ఫెనుగ్రీక్ సీడ్స్ తీసుకుంటే సరిపోతుందండి. లేకపోతే 1.5 అన్నా తీసుకోవచ్చు. సో ఫైన్ పేస్ట్లా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనకి వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ అనేది ఎవ్వరూ కూడా పడేయద్దండి. మీ దగ్గర స్ప్రే బాటిల్స్ ఉంటాయి కదా, వాటర్ అనేది 1 వీక్ వరకు స్టోర్ అవుతాయి మనకి. స్ప్రే బాటిల్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మధ్యలో ఒకసారి మనం హెయిర్ స్ప్రే చేసుకుంటే డాండ్రఫ్ కానీ అలాంటివి ఏమన్నా ఉంటే కంట్రోల్ అవుతాయి అన్నమాట. స్కాల్ప్ ఇచ్చింగ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే కంట్రోల్ అవుతాయి. నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్లోకి అయితే కొన్ని ఇంగ్రీడియంట్స్ ఎక్స్ట్రాగా యాడ్ చేస్తున్నానండి. అవి ఏంటి అనేది చూసేద్దాం ఒకసారి. విటమిన్ ఈ క్యాప్సూల్స్ మనకి ఎక్కడ మెడికల్ షాప్లో అయినా సరే విటమిన్ ఈ క్యాప్సూల్స్ అని అడిగితే ఇస్తారండి. గ్రీన్ కలర్లో ఉంటాయి అండ్ ఎల్లో కలర్లో కూడా ఉంటాయి. మీ ఇష్టం, మీరు ఏ కలర్లో తీసుకున్న ప్రాబ్లం అయితే లేదు. విటమిన్ ఈ క్యాప్సూల్స్ అయితే నేను 2 యాడ్ చేశానండి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆముదం, క్యాస్టర్ ఆయిల్. మీ దగ్గర క్యాస్టర్ ఆయిల్ ఉంటే యాడ్ చేయండి, లేకపోతే కనుక కోకోనట్ ఆయిల్ ఉన్నా పర్వాలేదు. మీరు డ్రై హెయిర్ మీద అప్లై చేసుకుంటే 2 స్పూన్స్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ ఆర్ క్యాస్టర్ ఆయిల్ ఏదైనా యాడ్ చేయొచ్చు. ఆయిల్ హెయిర్ మీద హెయిర్ ప్యాక్ అప్లై చేస్తే మాత్రం ఏ ఆయిల్ కూడా అందులో యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఒక విటమిన్ ఈ క్యాప్సూల్స్ యాడ్ చేస్తే సరిపోతుందన్నమాట. సో మీరు హెయిర్ ప్యాక్ అప్లై చేసుకునే ముందు కంపల్సరీగా హెయిర్ని నీట్గా కోమ్ చేసుకోండి, చిక్కులు లేకుండా. హెయిర్ ప్యాక్ మొత్తం రూట్స్కి బాగా అప్లై అయ్యేలాగా పాయ తీసుకొని మీరైతే
నీట్గా అప్లై చేసుకోండి. ఎందుకంటే ఇందులో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన హెయిర్ రూట్స్కి బాగా యూజ్ అవుతాయి స్ట్రాంగ్ అవ్వడానికి. ఎక్కడైనా హెయిర్ ఊడిపోతే కనుక మనకి హెయిర్ గ్రోత్ అవ్వడానికి రీగ్రోత్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో కంపల్సరీగా నీట్గా హెయిర్ ప్యాక్ని వీక్లీ వన్స్ అయినా సరే యూజ్ చేయండి. ఒకసారి యూజ్ చేసి మాకు రిజల్ట్ రావట్లేదు అని చెప్పేసి చెప్పద్దు. సో కంపల్సరీగా వీక్లీ వన్స్ అయితే హెయిర్ ప్యాక్ అనేది అప్లై చేసుకోండి. ఈ హెయిర్ ప్యాక్ అనే కాదు, ఏదైనా సరే అప్లై చేసుకోండి. మన హెయిర్ రూట్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి, హెయిర్ ఫాల్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఇంకా స్కాల్ప్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే క్యూర్ అవుతాయి అన్నమాట. మనం 100,000 పెట్టి అన్నీ కొనలేం కదండి, బ్యూటీ పార్లర్కి వెళ్ళి చేయించుకోలేం కదా. సో అందుకని చెప్పేసి అట్లీస్ట్ హెయిర్ ప్యాక్స్ అయినా మనం ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో చేసుకుంటే హెయిర్ ఫాల్ అవ్వకుండా కాపాడుకోవచ్చు అనమాట. సో హెయిర్ మొత్తానికి కూడా ఇలాగ నీట్గా అప్లై చేసుకోండి. హెయిర్ ప్యాక్ అప్లై చేసుకుంటాము ఓకే, కానీ ఎంతసేపు ఉంచుకోవాలి అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంటుంది అందరికీ కూడా. మనం ఏ హెయిర్ ప్యాక్ అప్లై చేసుకున్నా 45 minutes to 1 hour అయితే ఉంచుకుంటే సరిపోతుందండి. ఎక్కువసేపు ఉంచుకోకూడదు. 1 hour ఉంచుకోవాలా, అంతకన్నా ఎక్కువసేపు ఉంచుకోకూడదా అని చెప్పేసి పిచ్చి పిచ్చి డౌట్స్ వస్తే మాత్రం నాలాగా. సో ఏమైంది అనేది ఎక్కువసేపు ఉంచుకుంటే రిజల్ట్ మీకు కూడా చూపిస్తాను, ఒకసారి చూసేయండి. నేను ఎప్పుడు హెయిర్ ప్యాక్ వేసుకున్నా సరే నా హెయిర్ అనేది చాలా బ్యూటిఫుల్గా షైనింగ్గా ఉండేది. సో అలాంటిది ఫస్ట్ టైం నా హెయిర్ చాలా ఫ్రీజీగా డ్రైగా ఉందన్నమాట. ఎందుకు ఏంటి అంటే నేను ఒక పెద్ద మిస్టేక్ చేశాను నిజంగా. మీరైతే నాలాగా మిస్టేక్ చేయొద్దు. నేను హెయిర్ ప్యాక్ వేసుకొని ఆల్మోస్ట్ 2 hours పైనే ఉంచేసుకున్నాను అనమాట. నేనైతే 2.5 hours తర్వాత హెయిర్ వాష్ అనేది చేసుకున్నానండి. అందుకే నా హెయిర్ అయితే చాలా ఫ్రీజీగా డ్రైగా చాలా వర్స్ట్గా అనిపించింది నాకైతే. లైవ్ రిజల్ట్స్ మీరైతే ఇలా చేయొద్దు. ఎక్కువసేపు హెయిర్ ప్యాక్ ఉంచుకోవడం వల్ల ఏమవుతుందో చూశారు కదా లైవ్లో మీరు కూడా. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.